ఎందుకు అంత కోపం? అందరూ విసిగిస్తున్నారనా? అందరూ దెప్పి పొడుస్తున్నారనా? న్యాయంగా మాట్లాడినా కూడా తోసేస్తున్నారనా? అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు. కోపం పాపం. కోపాన్ని పాపంగా ఎంచుతున్నాడు దేవుడు. ఈ సమయంలో నీకొక స్టోరీ చెప్పనా? మోషే అనే ఒక నాయకుని ద్వారా, అంటే ఒక పాస్టర్ గారి ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవునికి ఇష్టమైన జనాన్ని దేవుడు ఇశ్రాయేలు దేశానికి, అయితే వాగ్దాన దేశానికి తీసుకెళ్తుంటే దారి మధ్యలో తాగడానికి నీళ్లు లేక జనమంతా కలిసి దేవుని మీద శనిగారు, దేవుని శోధించారు, దేవుని బాధపెట్టారు. అయితే దేవుని సేవకుని మీద కూడా, మోషే మీద కూడా వాళ్ళు శనిగారు, దెప్పి పొడిచారు, విసిగించారు. కానీ దేవుడు మాత్రం కోప్పడక వాళ్ళందరికీ వాటర్ ఇమ్మని, వాళ్ళందరికీ నీళ్ళు ఇమ్మని చెప్పి మోషేని, మోషే మోషే నువ్వు ఆ బండతో మాట్లాడు, ఆ బండ నుండి నీళ్ళొస్తాయి, సమృద్ధిగా నీళ్లు తాగుతారు అని అంటే మోషే మాత్రం కోప్పడుతూ 4 పాపాలు చేశాడు. అప్పటికే వాళ్ళ అక్క చనిపోయిందన్న కోపంలో మోషే ఉంటే, వీళ్ళందరూ విసిగిస్తుంటే, వీళ్ళందరూ దెప్పి పొడుస్తుంటే తట్టుకోలేక, భరించలేక పాపం చేసేసాడు. ఒకటా రెండా అంటే 4 పాపాలు చేశాడు. ఏంటా 4 పాపాలు అనుకుంటున్నారా? ఒకటి కోపమే పాపం. రెండవది ఒక పాస్టర్‌గా, ఒక దేవుని సేవకుడిగా ఉండి కూడా ఆయన మాట్లాడకూడని మాటను మాట్లాడి నోరు జారాడు. ద్రోహులారా అని దూషించాడు, తిట్టాడు ఆ జనాన్ని. అయితే దేవుడు అనుకున్నాడు, నేను ప్రేమించిన జనాల్ని ద్రోహులారా అని దూషించడానికి నువ్వెవరివి అన్నట్టుగా మోషే దేవుని దృష్టిలో పాపం చేసిన వాడైపోయాడు. మూడవది ఏంటంటే దేవుని మహిమను దొంగిలించాడు. ఎలా అంటే మేము చేయాలా అంటూ దేవుడు అద్భుతాలు చేయవాడైతే మేము చేస్తున్నాము, మేము చేయాలా అన్నట్టుగా తనను తాను కనపరుచుకున్నట్టుగా, తనను తాను మహిమపరుచుకున్నట్టుగా మోషే కనిపిస్తాడు. అదేవిధంగా నాలుగవది ఏంటి అని అంటే ఆ బండతో మాట్లాడు అని దేవుడు అంటే 2 సార్లు ఆ బండ మీద చేయి చేసుకుని కర్రతో కొట్టి దేవునికి విరోధంగా, దేవుని మాట వినకుండా పాపం చేసేసాడు. మొత్తానికి దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశానికి వెళ్లకుండా మోషే ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయాడు. ఈ స్టోరీ అంతా నీకెందుకు చెప్తున్నాను అంటే, నీ కోపంలో న్యాయం ఉండొచ్చు, నువ్వు న్యాయంగానే కోపపడుతూ ఉండొచ్చు, కానీ కోపంలో వివేచనను విడిచిపెడతావు. నీ కోపంలో నీ ఆలోచనని మర్చిపోతావు. దేవుడు కోపాన్ని పాపంగా ఎంచుతున్నాడు. దీర్ఘశాంతుడైన దేవుడు నువ్వు కూడా దీర్ఘశాంతుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపానికి పరిశుద్ధతకు ఎంత దూరమైతే ఉంటుందో, కోపం అనే పాపానికి పరిశుద్ధుడైన దేవునికి కూడా అంతే దూరం ఉంటుందని గమనించి కోపపడకుండా, పాపం చేయకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో.